ప్రాసెస్లో ఇక్కడ మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది చూసుకుంటే ఇక్కడ మీకు కేటగిరీని బట్టి అయితే ఇక్కడ మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా సెలెక్ట్ పేమెంట్ గేట్వే అనేది చూసుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రోజ్గార్ పే అని ఇక్కడ చూపించడం అయితే దీనిపైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే పేమెంట్ టైప్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ అని. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే ఇస్కో నుంచి అయితే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకునే విధంగా వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ గైస్, నోటిఫికేషన్ ఇప్పటివరకు మీరు చూడకపోతే చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అని క్లారిటీ అయితే చెప్తాను. చాలా సింపుల్గా అయితే మీ మొబైల్ ఫోన్లోనే అప్లై అయితే చేసుకోగలరు. నోటిఫికేషన్ వీడియో అయితే చూడండి, అది చూస్తే మీకు చాలా సింపుల్గా అయితే అర్థమవుతుంది. దాన్ని బట్టి అయితే మీరు ఈజీగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోగలరు. అండ్ ఆఫ్టర్ అనేది ఇక్కడ రిజిస్టర్ ఇయర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ ప్లాంట్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసి అయితే ఇస్కో స్టీల్ ప్లాంట్ అని క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకోటి వేకెన్సీ అనేది చూసుకుంటే రూర్కెలా స్టీల్ ప్లాంట్ డాక్టర్ అదేవిధంగా బయోమెడికల్ వేకెన్సీ అయితే రావడం జరిగింది. మనమైతే ఇస్కో స్టీల్ ప్లాంట్కి అయితే అప్లై అనేది చేస్తున్నాం. ఇదైతే సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ సబ్మిట్ అని క్లిక్ అనేది చేయండి. ఇక్కడ క్రియేట్ లాగిన్ ఐడి అయితే క్రియేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా పక్కన అయితే చూపిస్తున్నాను. అదేవిధంగా అయితేనా మీరు ఇక్కడ లాగిన్ ఐడి అయితే క్రియేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏదైనా లాగిన్ ఐడి అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేసిన తర్వాత చెక్ అవైలబిలిటీ పైన క్లిక్ అనేది చేసైతే అది అవైలబుల్లో ఉందో లేదో క్లారిటీ అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అవైలబిలిటీ ఉంటే అవైలబిలిటీ అని చూపిస్తుంది. ఇక్కడైతే క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఈ ఐడి అయితే మీకు అవైలబిలిటీలో ఉంది. అదేవిధంగా ఈ ఐడి అయితే మీకు అనేది 48 అవర్స్ వరకు అయితే ఉంటుంది. అప్పటి వరకు అయితే మీ మిగతా ప్రాసెస్ కూడా కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూపించారు, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్ అయితే సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను. అదేవిధంగా ఏదైనా మీరు అయితే ఇక్కడ సెట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అనేది. ఆఫ్టర్ అయితే కన్ఫర్మ్ పాస్వర్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి అనేది ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే మరోసారి ఇవ్వండి. నెక్స్ట్ అని చూసుకుంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఇన్ని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సార్ వెరిఫై ఓటీపీ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది మీ మొబైల్ నెంబర్కి అనేది, అదైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వండి. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత మదర్ నేమ్ అనేది ఫిల్అప్ అనేది చేయండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే మెరిటల్ స్టేటస్ అనేది మీరు మ్యారీడా అన్మ్యారీడా డైవర్స్డా అదేవిధంగా మిగతానే చూసుకోవచ్చు. అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని ఇవ్వండి. నెక్స్ట్ రిలీజన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకుంటే ఫస్ట్ డేట్, ఆ తర్వాత మంత్, ఆ తర్వాత ఇయర్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీ నుంచి ఉంటే ఆ కేటగిరీ ఇక్కడ మీరు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేషనాలిటీ అనేది ఇక్కడ ఇండియన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సైడ్లో మీరు ఎంప్లాయీగా ఉంటే ప్రజెంట్ అయితే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే ఇఫ్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ లేదా పీస్ సెక్టర్ అని ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ మీరు ఎక్కడైనా వేరే దగ్గర అయితే వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే సేవ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఇక్కడ మీరు కంప్లీట్ అయితే చేసుకున్నారు. నెక్స్ట్ అయితే మీ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే మీ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అడ్రస్ లైన్ 1లో అయితే మీ విలేజ్ నేమ్ అదేవిధంగా హౌస్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత అడ్రస్ లైన్ 2లో అనేది మీ మండల్ నేమ్ అయినా ఇవ్వచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే టౌన్ లేదా సిటీ లేదా తాలూకా అనేది చూసుకుంటే మీ మండల్ నేమ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి మీరు ఏదైనా ల్యాండ్ మార్క్ ఉంటే అది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ అని చూసుకుంటే ఇక్కడ మీ స్టేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి ఉంటే ఆ స్టేట్ అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకునే ప్రయత్నమే చేయండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ అయితే షో అవుతుంది. ఇక్కడ వెయిట్ అనేది చేయండి. ఇక్కడైతే అన్ని రకాల డిస్ట్రిక్ట్ అయితే ఉంటాయి. దీంట్లో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ పిన్ కోడ్ అనేది ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. హ్యాష్ట్యాగ్గా షో అవుతుంది. ఒకవేళ వేరుగా ఉంటే మొత్తం అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్ కూడా ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సేమ్గా అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత షో అవుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే నేను ప్రజెంట్ అయితే ఓన్లీ స్టేట్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్టేట్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ అయితే షో అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సేమ్ అదే విధంగా అయితే ఇదే విధంగా ఫిల్అప్ అనేది చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్లో ఇక్కడ మీ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో అనేది చూసుకుంటే ఇక్కడ మీకు 20 to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీజీ కావచ్చు
జేపీఈజీ ఫార్మాట్లో ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ అనేది 10 to 20 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోండి, క్లారిటీ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఈ చూస్ ఫైల్లో వెళ్ళైతే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ షో అవుతుంది, ఇక్కడైతే మీరు క్లారిటీ అనేది చూసుకోండి. అనేది చేసిన తర్వాత కిందకి స్క్రోల్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేయండి. గైస్ ఇక్కడ మీ అప్లికేషన్ అయితే టోటల్గా అయితే చూపిస్తుంది. మీరు ఇంతకుముందు ఫిల్అప్ చేసిన అన్నీ అయితే తర్వాత కిందకి అయితే డిక్లరేషన్ అయితే చూపిస్తుంది. ఆ యాక్సెప్ట్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే సేవ్ అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేయండి. ఏదైనా మీరు ఎడిట్ అనేది చేసుకోవాలనుకుంటే ఎడిట్ యువర్ డేటా పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు అన్ని కేర్ఫుల్గా చూసుకున్న తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఎస్ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరిగింది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ప్రింట్ ఆప్షన్ కూడా చూపించడం అనేది జరుగుతుంది. ఈ ప్రింట్ ఆప్షన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మీరు ప్రింట్ అనేది తీసేది మీ దగ్గర పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత లాగిన్ అండ్ కంటిన్యూ యువర్ డెస్క్టాప్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. మీరు ఫస్ట్ అయితే సెలెక్ట్ ప్లాంట్ అయితే చూపిస్తుంది. దీంట్లో అయితే మీరు ఇస్కో స్టీల్ ప్లాంట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ మీ లాగిన్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఇవ్వండి. తర్వాత ఈ క్యాప్చా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 15 + 6 ఎంత అవుతుంది, 21 అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇదే విధంగా అయితే వస్తుంది. ఆఫ్టర్ సబ్మిట్ పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు, మీ ప్రొఫైల్ అయితే ఇక్కడ గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు అంతా కరెక్ట్ ఫిల్అప్ చేశారా లేదా అనేది. మీరు ఏదైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే దీంట్లో వెళ్ళైతే మాడిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంతా ఓకే ఉంటే ఇక్కడ మీరు కరెంట్లీ ఓపెనింగ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ స్టేటస్ అయితే చూపిస్తుంది. ప్లాంట్ యూనిట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇస్కో స్టీల్ ప్లాంట్ అని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ అయితే పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ పోస్ట్ కింద అదేవిధంగా ఏ ట్రేడ్లో అప్లై అనేది చేసుకోవాలనుకున్నారో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అనేది చూసుకుంటే అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 10th పైన ఉన్న డ్రైవర్ వేకెన్సీ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోగలరు. నేనైతే ఐటీ పైన అయితే అప్లై అనేది చేస్తున్నాను. దానికోసం అయితే ఇక్కడ అటెండర్ కమ్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ పైన క్లిక్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఏమేమి ఫిల్అప్ చేశారో అవి అయితే ఇక్కడ మీకు ఇక్కడ టిక్ మార్క్ అయితే పడుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్అప్ అనేది చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మనం రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అన్ని స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది. అందుకని ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ పైన క్లిక్ అనేది చేయండి. ఇది ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడండి గైస్, అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఇక్కడ January 18 వరకు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఇప్పటివరకు నోటిఫికేషన్ చూడకపోతే చూడొచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఆఫ్టర్ అయితే డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దీనిపైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ అనేది చేయండి. నెక్స్ట్ మీ ప్రొఫైల్ మొత్తం అయితే చూపిస్తుంది. ఆఫ్టర్ ఐ కేర్ఫుల్లీ అని పైన ఇక్కడ క్లిక్ అని చేసి సేవ్ అండ్ కంటిన్యూ పైన చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ అడ్రస్ అయితే చూపిస్తుంది. అది కూడా మీరు అంతా కరెక్ట్గా ఉందని ఇక్కడ ఐ సాటిస్ఫై పైన క్లిక్ అనేది చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన మరోసారి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసి అంత అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కూడా ఐ సాటిస్ఫై పైన క్లిక్ అని చేసి మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అనేది ఇక్కడ మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు డేట్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు 10th క్లాస్ అనేది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ కోర్స్ అనేది మెట్రికులేషన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మెట్రికులేషన్ అనేది చూసుకుంటే 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది. 10th క్లాస్ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అనేది నేమ్ ఆఫ్ బోర్డ్ లేదా నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు బోర్డ్ నేమ్ అయితే ఇవ్వచ్చు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ అయితే తెలంగాణ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ ఐటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఐటీ డీటెయిల్స్లో అనేది ఫస్ట్ ఇక్కడ మీరు కోర్స్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు ఏ ట్రేడ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకున్నారో అది మాత్రమే చూపిస్తుంది. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ బోర్డ్ అనేది చూసుకుంటే మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారో ఇక్కడ ఎన్సీవీటీయా లేదా ఏసీవీటీ అనేది. ఆఫ్టర్ ఐ సాటిస్ఫై పైన క్లిక్ అనేది చేసైతే సేవ్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ అనేది చేయండి. ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఫిల్అప్ చేసేంత రైట్ ఉందని ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇక్కడ చూసుకుంటే మీ అప్లికేషన్ అయితే చూపిస్తుంది. ఐ కన్ఫర్మ్ ద అబోవ్ పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎస్ ఐ అగ్రీ టు ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఐ అగ్రీ టు ఫినిష్ సబ్మిట్ మై ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేస్తే బ్యాక్ టు ఎడిట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనం అయితే సబ్మిట్ అనేది చేసేద్దాం. సబ్మిట్ పైన క్లిక్ అనేది చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మేక్ పేమెంట్లో వెళ్ళి అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో ఆల్రెడీ నేను మెన్షన్ అయితే చేశాను. అక్కడైతే మీరు చూసే ఉంటారు. చూసుకుంటే మీ కేటగిరీని బట్టి అయితే ఇక్కడ మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. అదేవిధంగా సెలెక్ట్ పేమెంట్ గేట్వే అనేది చూసుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రోజ్గార్ పే అని ఇక్కడ చూపించడం అయితే దీనిపైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే పేమెంట్ టైప్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అని ఇక్కడ ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రోల్ అని చేసి ఇక్కడ క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ కావచ్చు, నెట్ బ్యాంకింగ్, అదర్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
మనమైతే డెబిట్ కార్డ్ అనేది ఏటీఎం కార్డ్ ద్వారా అయితే ఫీజు అనేది పే చేస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు టోటల్గా అయితే చూసుకుంటే ఇక్కడ మీరు 1 or 2 రూపీస్ అయితే మీకు పడుతుంది. ఇక్కడ ఛార్జెస్ అయితే గమనించవచ్చు. అండ్ ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పే పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీరు పే నౌ అండ్ సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పే యూస్ కార్డ్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అదేవిధంగా మీరు హోల్డర్ పైన మీ నేమ్ సేమ్ అదే విధంగా ఉంటే అదే విధంగా ఫిల్అప్ అనేది చేయండి. వేరుగా ఉంటే మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత సివివి నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అయితే సేవ్ పైన ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. పే నౌ అని ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేస్తే మీ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓటీపీ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేసిన తర్వాత అయితే సింపుల్గా అయితే మీకు అనేది ఫీజు అయితే కట్ అవుతుంది. ఆఫ్టర్ అయితే మీ అప్లికేషన్ కూడా సబ్మిట్ అని అవ్వడం